ఏంటంటే మనం వారాహి నవరాత్రుల గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. గుప్త నవరాత్రులు అంటారనమాట ఈ వారాహి నవరాత్రులని. అవి మనకి జూన్ 26వ తారీఖు నుంచి జులై 4 వరకు జరుగుతుందన్నమాట. 9 రోజుల పాటు నవరాత్రులు జరుగుతాయి. సో, ఇందులో మనం అసలు చాలామంది ఎలా చేయాలి ఫస్ట్ టైం చేసేవాళ్ళు, లేకపోతే అసలు ఎలా పూజా విధానం ఎలా ఉంటది, ఎవరు చేయొచ్చు అన్న అంశాలు ఇక్కడ మనకి మా ఫ్రెండ్, సిస్టర్ అయినటువంటి లక్ష్మీప్రసన్న గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఈ పర్టిక్యులర్ వీడియోలో. సో, ఆ వీడియోస్‌ని నేను పార్ట్ 1, పార్ట్ 2గా పెడుతున్నాను. ఒకసారి చూడండి వీడియోని. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయొచ్చు. కానీ ఒక్కసారి మనం అమ్మవారిని నమ్ముకుంటే గనక అమ్మవారు ఎప్పుడు మనకెప్పుడు వదిలిపెట్టకుండా మన వెన్నంటే అందరికీ ఉంటారు. నమస్తే. ఏంటి అంటే చాలా శక్తివంతమైన నవరాత్రులు వారాహి నవరాత్రులు అన్నమాట. నవరాత్రులు అంటే చాలా మంది గుర్తొచ్చేది దసరా నవరాత్రులు గుర్తొస్తాయి. దసరా కానీ వారాహి అమ్మవారికి ప్రత్యేకమైన నవరాత్రులు ఉంటాయి. అవి ఆషాఢ మాసంలో వస్తాయి. వీటిని గుప్త నవరాత్రులు అంటారనమాట. ఈ గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, కొలుస్తారో వాళ్ళకి ధర్మబద్ధమైన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయనడంలో సందేహం అయితే లేదు. కాబట్టి ఈ నవరాత్రులు జూన్ 26 నుండి జూలై 4వ తారీఖు వరకు జరుగుతున్నాయన్నమాట. మన వారాహి పీఠంలో కూడా చాలా ఘనంగా మనం చేయనున్నాము. ప్రతి ఒక్కరూ కూడా పూజా కార్యక్రమాల్లో గాని, సేవా కార్యక్రమాల్లో గాని, మహా అన్నప్రసాద కార్యక్రమం ఉంటది. ఇప్పటికే నిత్యం అన్నదానం మంది. ఇంకా మన వారాహి నవరాత్రుల్లో ఇంకా భారీ సంఖ్యలో అన్నదానం కూడా ఉంటది. ఇక్కడ మనకి ఏ కార్యక్రమంలో అయినా సరే మీరు పాలు పంచుకోవచ్చు. లేదా మీరందరూ కూడా రాలేని వాళ్ళు, వారాహి నవరాత్రుల్లో మన వారాహి పీఠానికి రాలేని వాళ్ళు ఇంటి దగ్గరే కూడా చక్కగా చేసుకోండి అమ్మవారి పూజని. అయితే చాలా మంది ఏ విధంగా చేయాలని అడుగుతున్నారు. మనం దసరా నవరాత్రులు ఏ విధంగా చేస్తామో అదే విధంగా చేసుకోవాలన్నమాట. నియమాలు అయితే అవే ఉంటాయి. కానీ వారాహి అమ్మవారిని రాత్రి సమయంలో పూజిస్తాము. మనం ఏంటంటే వారాహి అమ్మవారి రాత్రి దేవత కాబట్టి రాత్రి సమయంలో పూజించాలి. అలానే ఉదయం దీపం పెట్టాలా లేదా ఇలాంటి డౌట్స్ అందరూ అడుగుతున్నారండి. అందరూ చెప్తున్నారనమాట. ఉదయం కూడా మీరు దీపం పెట్టుకోవాలి. కానీ ప్రత్యేకమైన పూజ ఏదైతే ఉందో అది రాత్రి సమయంలో చేయండి. 6 తర్వాత మీరు ఎప్పుడైనా చేయొచ్చు. 7 గాని 8, 9 అలా మీరు ఎప్పుడైనా మీ అవైలబుల్ టైం ని బట్టి మీరు చేసుకోండి. అయితే అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు ఏర్పరచుకోవాలని అడుగుతున్నారు. 26వ తారీఖున ఉదయం ఏర్పరచేసుకోండి. 5 ఆ టైంకి ఉదయం దీపం పెట్టేసుకుని సాయంకాలంలో పూజ చేసుకోండి. అలాగే మేము ఉద్యోగ రీత్యా కొంచెం మాకు సమయం ఉండట్లేదు, సింపుల్ గా ఏ విధంగా చేసుకోవాలని ఇలా అడుగుతున్నారనమాట. మీరు అట్లీస్ట్ వారాహి నవరాత్రుల్లో రాత్రి సమయంలో వచ్చి అప్పుడు అష్టోత్తరం చదువుకోండి. అష్టోత్తరం చదువుకుని అమ్మవారికి పానకం గాని, దానిమ్మ గింజలు గాని ఇలా మీ శక్తి కొలది మీరు ఏది పెట్టుకుంటే, అంటే భక్తి శ్రద్ధలు ముఖ్యం మనకి ప్రధానం. ఇక్కడ ఏంటంటే బెల్లం ముక్క పెట్టినా సరే అమ్మవారు కరుణిస్తుంది. భక్తి శ్రద్ధలతో మనం బెల్లం ముక్క పెట్టినా అమ్మవారు కరుణిస్తుంది. ఊరికే హంగు ఆర్భాటాల కంటే